ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు. వాణ్ణి అందరూ పిచ్చివాడనేవారు. వాడు మాట్లాడే మాటలు, చేసే పనులు అర్థం లేనట్టే ఉండేవి. కానీ ఒక్కొక్కసారి వాడి పిచ్చి మాటల్లో సూక్ష్మమైన తెలివితేటలు కూడా ఉండేవి. ఒకనాడు ఉదయం వాడు నది తీరానికి వచ్చాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు నడుములోతు నీటిలో ఉండి దోసెల్లో నీరు తీసుకొని సూర్యుడికేసి తిరిగి ఏదో మంత్రాలు చదువుతూ ఆ నీటిని నదిలోకి జారవిడుస్తున్నాడు. అయ్యా, మీరెందుకిలా చేస్తున్నారు అని పిచ్చివాడు ఆ బ్రాహ్మణ్ణి అడిగాడు. సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలోకి దిగి సూర్యుడికి వీపు పెట్టి దోసెల్లో నీళ్ళెత్తి నదిలోకి విడవసాగాడు. నువ్వేం చేస్తున్నావు అని బ్రాహ్మణుడు పిచ్చివాణ్ణి అడిగాడు. మా తోటకు నీరు పోస్తున్నాను, అది పడమెరగా ఉంది అన్నాడు పిచ్చివాడు. నువ్విక్కడ నీరు పోస్తే మీ తోటకి ఎలా తడుస్తుందా పిచ్చివాడా అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ. 1,000,000 మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడికి మీరు ఆర్ఘ్యం చేయగలేంది 10 మైళ్ళ దూరంలో ఉంటే మా తోటకు నీరు పోస్తే నీరందదా అన్నాడు పిచ్చివాడు.